తెలంగాణలో డిసెంబర్ 17వ తారీఖు రోజున మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరిగాయండి. ఆ పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. మొత్తం గ్రామ పంచాయతీలు మూడో విడతలో జరిగినవి 4158. అందులో 394 ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన గ్రామాలకు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 2301 గ్రామ సర్పంచులు గెలుచుకుంటే బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారులు 1145 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. అదే విధంగా బీజేపీకి సంబంధించిన మద్దతుదారులు 229 గ్రామ పంచాయతీలు గెలిస్తే అదర్స్ వచ్చేసి 412 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. ఇప్పుడు మనం మొత్తం ఫలితాలపైన విశ్లేషణ చేద్దాం. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 3 దశల్లో గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరిగాయి కదండి. ఆ మొత్తం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పైన మనం విశ్లేషణ చేద్దాం. ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంది అని చెప్పేసి మద్దతుదారులు మొత్తం 12,728 గ్రామ పంచాయతీకి ఎలక్షన్స్ జరిగితే అందులో కాంగ్రెస్ కు సంబంధించిన మద్దతుదారులు 7,527 గ్రామ పంచాయతీలు గెలిస్తే బీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులు 3,511 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించిన గ్రామ పంచాయతీలు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 710 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. అదర్స్ ఇండిపెండెంట్స్ వచ్చేసి 954 గ్రామ పంచాయతీలు గెలిచారండి. ఈ ఫలితాలపైన ఒకసారి మనం విశ్లేషణ చేస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడైనా సరే అధికార పార్టీకి కొంత హెడ్జ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి సర్పంచులు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే త్వరగా గ్రామానికి సంబంధించిన పనులు జరుగుతాయనే ఉద్దేశంతో గ్రామానికి సంబంధించిన ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు కనిపిస్తుంది. అదే విధంగా ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా 3,511 స్థానాలు గెలుపొందింది. బీజేపీ పార్టీ 710 స్థానాలు గెలుచుకుందండి. ఇది మొత్తం మీద గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలపైన విశ్లేషణ. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పైన ఫోకస్ చేస్తుంది. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయినటువంటి 42% బీసీ రిజర్వేషన్ పైన త్వరలోనే అసెంబ్లీలో చర్చ ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మెయిన్ ప్లాన్ ఏంటంటే 42% రిజర్వేషన్ అసెంబ్లీలో చర్చ పెట్టేసి తద్వారా బీఆర్ఎస్ పార్టీ పైన, బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 42% రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. తద్వారా బీజేపీ పార్టీని ఇరుకులో పెట్టే ఒక వ్యూహంలా కనిపిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే విధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా పార్టీ పరంగా జరుగుతాయి కాబట్టి గణనీయమైన సీట్లు సాధించేందుకు రైతు భరోసా, అదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, అదే విధంగా 42% బీసీ రిజర్వేషన్ చర్చించిన తర్వాతే అసెంబ్లీలో ఎలక్షన్స్ కు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ ట్రెండ్ కనుక పరిశీలిస్తే హెడ్జ్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉంది. కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 60% పైగా జెడ్పీ, ఎంపీటీసీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ ను గట్టిగా పరిశీలించినట్టయితే ఇది తెలంగాణ గ్రామ పంచాయతీకి సంబంధించిన రాజకీయం పైన నా యొక్క విశ్లేషణ.